ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భారీ బడ్జెట్‌తో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవెల్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9వ తేదీన 'కల్కి' సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఎన్నికల కారణంగా ఆ రోజు రావడం కష్టమే. దీంతో ఏ సినిమా రిలీజ్ డేట్‌పై సందిగ్ధత నెలకొంది. ఇక మూవీ టీం ఇప్పటివరకు స్పందించలేదు. మే 30వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుందని కొంతకాలం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవలే జూన్ 20వ తేదీన విడుదల చేస్తామని టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి మరొక వార్త బయటికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కౌంటర్ తర్వాత ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూవీ విడుదల అవ్వనున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే జూన్ 30వ తేదీన 'కల్కి' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఆ తేదీ కల్లా ప్రభుత్వం ఏర్పాటు పూర్తవుతుంది కనుక ఆ రోజే విడుదల అవుతుందని చెప్తున్నారు. మరి ఇంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక సినిమా విషయానికొస్తే విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి పాత్ర ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నాగశ్విన్. సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ ప్రత్యేక ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సహా ఇతర తారాగణం సిబ్బంది పరిశ్రమలోని కీలక వ్యక్తుల కోసం ట్రైలర్‌ని ప్రదర్శించినట్టు సమాచారం. ఇక త్వరలో గ్రాండ్ రివీల్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఇది పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. 'కల్కి' థీమ్‌ని ప్రజల్లోకి ముందే తీసుకెళ్లేలా పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ని తీర్చిదిద్దారు. అలాగే ట్రైలర్‌ని అన్ని భాషల్లో విడుదల చేయాలని తెలిసింది. ఇక ప్రస్తుతం చిత్ర బృందం సహా ప్రముఖులు ఫీడ్‌బ్యాక్ ప్రభావం ఆధారంగా ట్రైలర్ తుది వెర్షన్ ఎంపిక చేస్తారని కూడా తెలిసింది. ఇక సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందించిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ సహా ఇతర కార్యక్రమాల కోసం సమయం సరిపోవడం లేదని, అందుకే ఈ చిత్రం వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది. కానీ నాగశ్విన్ ప్రయత్నాలు చూస్తుంటే రిలీజ్ విషయంలో తగ్గేదేలే అంటూ చెప్పిన టైంకే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌తో పాటుగా కొత్తగా విడుదల తేదీ ప్రకటిస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.